అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆలు పరాటా ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏమో నేను మీకు చెప్తాను. సో ముందుగా ఒక కప్పు పిండి తీసుకొని పిండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని మంచిగా సాఫ్ట్గా పిండి కలిపేసుకోవాలండి. పిండి కలుపుకోవడం అందరికీ తెలుసు కాబట్టి నేను ఆ వీడియో తీయలేదు. సో ఇలా మంచిగా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా కలిపితే చపాతీ అంత మంచిగా వస్తుంది. ఇంకా పరాటా కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా. ఇలా పిండి కలిపేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఒక 30 మినిట్స్ లేకపోతే ఒక 1 అవర్ పాటు. తర్వాత ఒక 3 ఆలు ఉడికించేసుకోవాలండి. 3 విజిల్స్కి. 3 విజిల్స్ అయ్యాక పక్కన ఉంచేసి పొట్టు అంతా తీసేసి ఇలా స్మాష్ చేసేసుకోవాలండి. పొట్టు అంతా తీసేసాక ఆలు అంతా మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం అండి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీరా పౌడర్, చాట్ మసాలా, నేనైతే ఇంట్లో ఎవరెస్ట్ది చాట్ మసాలా ఉంది, సో అది వేసేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. 1/2 స్పూన్ చాట్ మసాలా, టేస్ట్కి తగినంత సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే చపాతీ పిండిలో కూడా మనము సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. దీంట్లోనే కొంచెం ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకోవాలి. మిర్చి ఒక 2 సన్నగా కట్ చేసేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లో లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. నిమ్మ చెక్క చిన్నది ఆఫ్. ఇది వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి స్టఫింగ్. ఇవంతా నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానంటే వీడియో లాంగ్గా అయిపోతుందని చెప్పేసి, లెంతీగా అయిపోతుందని చెప్పేసి ముందుగానే నేను ఇవంతా ఉడికించి అంతా పక్కన పెట్టుకున్నాను, పిండి కలిపేసి అంతా. సో చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది. దీన్ని మనం పచ్చడితో తిన్నా, రైతాతో తిన్నా చాలా బాగుంటుంది. రైతా అంటే మనం ఉల్లిపాయ టమాటో వేసుకుంది కాదండి, నార్మల్గా మనం గట్టి పెరుగుతో జీరా ఇంకా సాల్ట్ వేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. జీరా పౌడర్ వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసి పిండిని మనం చపాతీ ఇలా రోల్ చేసుకుంటాము, సేమ్ అలానే రోల్ చేసుకోవాలి కొంచెం. సో ఇప్పుడు మనం ఆలు స్టఫింగ్ని మధ్యలో పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తూ, ఇలా అంటూ ఒక చేతితో ఇలా ప్రెస్ చేస్తూ దాని లోపల స్టఫింగ్ ప్రెస్ చేస్తూ నేను ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. మనం పోలేలు ఎలా చేస్తామో అలానే. సో ఇప్పుడు దీని మీద కొంచెం మళ్ళీ పొడి పిండి చల్లుకొని మళ్ళీ ఇలా రోల్ చేసేసుకోవాలండి. ఇలా మంచిగా చపాతీ చేసేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ ఇలా పెట్టేసుకోవాలి, వేడిగానే ఉండాలండి. ఒక 5 మినిట్స్ బిఫోర్ వెయిట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లల టిఫిన్ బాక్స్కైనా, మనకి ఎప్పుడైనా వీక్లో డైలీస్లో పిల్లలకి స్కూల్ టైం అంటే కొంచెం ప్యాన్ వెయిట్ చేసేసుకొని చపాతీ ఇలా వేసేసుకోవాలండి, పరాటా ఇలా వేసేసుకొని బాగా కాల్చుకోవాలండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకొకటి మీకు చెప్తానండి, ఒక టిప్ ఉంది. నేను ఆలు స్టఫింగ్లో
ఒకటి మిక్స్ చేశాను. సో అది క్లిప్ మిస్ అయ్యింది, నేను చూశాను రాలేదు. సో మళ్ళీ ఇప్పుడు నేను చెప్తాను. ఇలా మంచిగా ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పక్క తిప్పుకోవాలి. నేను టిప్ ఉందని చెప్పాను కదండి. ఇలా ఆలు మిక్చర్ కొంచెం మనకి అన్ని ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసాక ఒక 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకుంటే కొంచెం స్టఫింగ్ దగ్గరకు అవుతుంది, లేకపోతే కొంచెం వాటర్గా ఉంటుందండి మనం శనగపిండి వేయకపోతే. చూడండి, ఇప్పుడు ఇంకొక పక్క ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీని మీద నేను ఆలు పరాటా ఇంకా ఆనియన్ పరాటా అలా చేసేటప్పుడంతా నేను పరాటాకంతా నేను గీయే వేస్తానండి. మన ఇష్టం, ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బటర్ కూడా వేసుకోవచ్చు. నేను గీ వేస్తాను. ఇంట్లో పిల్లలకి గీ అంటే ఇష్టము. సో గీలో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. గీ బటర్ వేసిన, ఆయిల్ కన్నా గీ బటర్ వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులు బాగా కాల్చుకొని ఇలా ఫ్లిప్ చేస్తూ గీ అప్లై చేస్తూ కాల్చుకోవాలండి. ఎమ్మి ఆలు పరాటా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. ఒకటి చేస్తున్నానండి. సో ఇలా మంచిగా కొంచెం పెద్దగా ఇలా రోల్ చేసేసుకోవాలి. దీంట్లో స్టఫింగ్, ఆలు స్టఫింగ్ వీకెండ్కి కూడా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. ఎప్పుడు ఇడ్లీ, దోశ అలా కాకుండా ఇలా ఆలు పరోటా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కొంచెం అడావుడి ఉంటుంది. సో ఇలా వీకెండ్లో చేసి పెడితే కొంచెం వాళ్ళు తిన్నట్టు ఉంటుంది, మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. నైట్లో డిన్నర్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా మంచిగా దాని లోపల స్టఫ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ పిండి చల్లుకొని రోల్ చేసుకోవాలి. సేమ్ మన చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలా. దీనికంతా ఒకటే అండి, పిండి మంచిగా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇంకా స్టఫింగ్కి వేసేట, ఎందుకంటే ఆనియన్, కొత్తిమీర వేస్తే ఇంకా వాటర్గా అవుతుంది కాబట్టి శనగపిండి వేస్తే కొంచెం బైండింగ్ ఉంటుందండి. సో అందుకే శనగపిండి వేసాను. శనగపిండి వేస్తే మనకి ఆలు స్టఫింగ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఆ క్లిప్ దీంట్లో మిక్స్ అయిపోయిందని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నాను. చూసాను, 1 స్పూన్ అంతా వేసుకోవాలండి. ఇలా మంచిగా రోల్ చేసేసుకోవాలి. ఇంకా దీనికి ఏమి మనం కర్రీ సపరేట్గా చేసుకోవడం అవసరం లేదండి. ఇంట్లో మామిడికాయ పచ్చడి లేకపోతే నిమ్మకాయ పచ్చడి అలా ఉంటుంది కదా, దాంట్లో తిన్నప్పుడు బాగుంటుంది. ఇంకొకటి అండి, చాలా ప్రెషర్ చేస్తూ ఇలా రోల్ చేయొద్దండి. లైట్గా ప్రెస్ చేయాలి. ఇంకా దీనికి నేను రైతా కూడా చేశాను. దీంట్లో ఒక గట్టి పెరుగు తీసుకోవాలండి. మనం ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగు తీసుకోవాలి. దీంట్లో కొంచెం చాట్ మసాలా, ఒక 1/2 స్పూన్ అంత చాట్ మసాలా, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్. సో దీంట్లో ఉంచుకొని తింటే పరోటా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నార్త్ ఇండియన్లో ఇలానే చేస్తారు. చాలా సూపర్గా ఉంటుంది. నార్త్ ఇండియన్స్ వాళ్ళు బాగా తింటారు కదండి, ఆలూకి పరోటా, ముల్లికి పరోటా, ప్యాస్కా పరోటా. సో దానికి కాంబినేషన్ ఇది. ఏ పరోటా చేసుకున్నా దానికి ఇదే రైతా కాంబినేషన్ అండి. ఇంకా అయిపోయిందండి వేడిగా ఆలు పరోటా రెడీ విత్ కర్డ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎమ్మీగా చూసారా ఎంత బాగుందో, సాఫ్ట్గా చూడండి, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సో ఈ రైతాతో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. రైతాతో పాటు మనం నిమ్మకాయ పచ్చడి లేకపోతే మామిడికాయ పచ్చడితో తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో ఫుల్గా చూడండి, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క లైక్ నాకు ఇంకొక వరకు చేరుతుందండి. సో ప్లీజ్ లైక్ చేయండి. మీ రూపీస్ కిచెన్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి.